రాజ్యసభ ఎంపీలుగా అవకాశాలు ఇవ్వడంలోనో, లేకపోతే మరేమైనా ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వడంలోనో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన మహిళా రిజర్వేషన్ ఎంతవరకు ఫాలో అయ్యారో తెలియదు గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు, దౌర్జన్యాలు, రాళ్ళేయడాలు, కోడిగుడ్లేయడాలు, వాళ్ళను బూతులు తిట్టడాల్లో మాత్రం డెఫినెట్‌లీ తెలుగుదేశం పార్టీ వైపు నుండి ఒక పర్ఫెక్ట్ మహిళా రిజర్వేషన్ అయితే ఫాలో అవుతున్నారు. మహిళా రిజర్వేషనే కాదు, వాళ్ళనే ముందు పెట్టేసి దాడులు, దౌర్జన్యాలు, బూతులు అబ్బో! మామూలుగా ఉండడం లేదు. తాజాగా అమరావతిలో వైసీపీ వాళ్ళ మీద జరిగిన దాడులు చూడండి. మహిళలను ముందు పెట్టి వెనకాల నుంచి వీళ్ళు రాళ్ళు ఇసిరి పడేస్తూ ఉన్నారు మగోళ్ళు. ముందర మాత్రం మహిళలను అబ్బో! ఆ విజువల్స్ చూస్తే ఒక అక్క అబ్బా శుతిమెత్తగా కింద నుంచి ఇట్లా రాయి తీసుకొని ఇట్లా ఇసిరేస్తుంది. అబ్బా! ఎంత ఎంత ఉత్సాహంగా ఇసిరేస్తుందో ఇట్లా ఇసిరేస్తుంది. అంటే ఎటు ప్రభుత్వాలు కేసులు పెట్టవు. మా మీద ఎందుకు కేసులు పెడతారు? అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే ఒకరిని అరెస్ట్ చేశారా? వాడ బూతులు తిడితే ఒకరిని అరెస్ట్ చేశారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరసన వ్యక్తం చేసి ఆ పొదిల్లో అప్పటికనే ఏదో హంగామా చేశారు కదా! అప్పుడు మహిళలే ముందు పెట్టి అటువంటి విషయాల్లో కానీ ఏమైనా అరెస్ట్ చేశారు? ఏం లేదు కదా మనకేమని చెప్పి అబ్బా అక్క ఎంత శుద్ధి మెత్తగా రాళ్ళు ఇసిరేస్తుందో. ముందర వాళ్ళని పెట్టి ఇసిరేస్తున్నారు. వెనకలు ఇసిరేసే వాళ్ళు గట్టి గట్టిగా ఇసిరేస్తూ ఉన్నారు. గట్టిగా దాడులు చేస్తున్నారు. ఏమందంటే ముందర మహిళలు నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈరోజు పొద్దున్నే వార్తలు చూస్తే మహిళల మీద వైసీపీ గుండాయిజం, మహిళల మీద వైసీపీ రౌడీయిజం బూతులు తిడుతూ ఉన్నారు. ఈ అంశం కాదు. ఒకరోజు వెనక్కి వెళ్ళండి. ఆ పెనమలూరులో దేశభక్తుని చక్రవర్తినా ఆయన ఎపిసోడ్లో కూడా మహిళలు ఏమన్నా బూతులు మాట్లాడుతున్నారు. అబ్బా ఎగబడుతూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ముందు ఎగబడుతూ ఉంటారు, వెనకలు ఎగబడే వాళ్ళు ఎగబడుతూ ఉంటారు, దాడులు చేస్తూ ఉంటారు. ఆడు కూడా మహిళలే కనిపించారు బూతులు. ఏమో అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో చూడండి బూతులు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మహిళలు. ఆ బూతులు మాట్లాడిన వాళ్ళకి ఏదో పెద్ద పదవి కూడా ఇచ్చారట. బూతులు మాట్లాడి వాళ్ళు ఎగబడుతూ ఉన్నారు, వెనకాల దాడులు చేసేవాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. సో ఈ స్ట్రాటజీ ఏందో బాగుంది. ముందర మహిళలను పెట్టాలి, ఇంకా వెనకాల మనం చేయాలనుకున్నవన్నీ చేసుకుంటూ పోవాలి. మహిళలను అడ్డుపెట్టి దాడులు, మహిళలను అడ్డుపెట్టి రాజకీయం, మహిళలను అడ్డుపెట్టి బూతులు, మళ్ళీ వాళ్ళ విజువల్స్ మాత్రం పత్రికల్లో వేసి అబ్బా వైసీపీ దాడులు, వైసీపీ అరాచకం, మహిళల మీద వైసీపీ గౌరవం లేదు. ఇవన్నీ దాడులు చేస్తున్నది ఎవరు, కొడుతున్నది ఎవరు, కొడుగుడ్లు వేసింది ఎవరు, రాళ్ళు వేసింది ఎవరు, మళ్ళీ గుండాలు ఎవరు అవుతారు? అయ్యో బాబోయ్, నిజంగానే ఉండాల్సిన పార్టీలు, ఉండాల్సిన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎంత గొప్పగా నడుపుతారయ్యా సీరియస్లీ.